నుంచి క్లియర్ కట్ విత్ రాకాలో ప్రతిరోజు కూడా సామాన్యుల్లో ఉండేటువంటి అసామాన్య వ్యక్తుల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మన చుట్టూనే చాలా మంది సామాన్యుల్లో కనిపిస్తారు, కానీ వాళ్ళలో ఒక గొప్పతనం ఉంటుంది. సో అలాంటి గొప్ప వ్యక్తులను మీకు పరిచయం చేసే ఒక చిన్న ప్రయత్నం భారత్ టుడే ఛానల్ చేస్తుంది. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు రాకా సుధాకర్ గారు చెప్తారు. సార్ ప్లీజ్. ఈరోజు అసామాన్యుడు ఈరోజు మనం మాట్లాడుకునే అసామాన్యుడు ప్రతిరోజు ఒక వ్యక్తిని మనం పరిచయం చేద్దాం. ఎందుకంటే సాధారణ వ్యక్తులు అసాధారణమైనటువంటి పనులు చేసినప్పుడే సమాజం ముందుకు వస్తుంది. సమాజం ఒక నాయకుడి వల్లనో ఒక వ్యక్తి వల్లనో ముందుకు రాదు. ఇటువంటి అనేక మంచి పనులు చిన్న చిన్న స్థాయిలో, క్రింద స్థాయిలో, అట్టడుగు స్థాయిలో చేసే ప్రయత్నాలు అవే ఫలితాన్ని చూపిస్తాయి. ఇవాళ నేను పరిచయం చేసేటువంటి వ్యక్తి పేరు జితేందర్. ఇతను ఒక సెక్యూరిటీ గార్డు. 12,000 రూపాయల జీతానికి నైటు మార్నింగు డ్యూటీలు చేసేటటువంటి ఒక బ్యాంక్ ఏటీఎం దగ్గర కూర్చునేటటువంటి సెక్యూరిటీ గార్డు. అహ్మదాబాద్లో ఉంటాడు ఇతను. ఇతని ప్రత్యేకత ఏంటంటే ఇతను సైన్యంలో చేరాలనుకున్నాడు, చేరలేకపోయాడు. అందుకని ఇతను ఏం చేస్తాడంటే దేశం రక్షణ కోసము, దేశ భద్రత కోసము ప్రాణాలు అర్పించే అమర జవాన్ల కుటుంబాలకు లేఖలు రాసే పని పెట్టుకున్నాడు. ఒక పోస్ట్ కార్డు ₹1, ₹2 పోస్ట్ కార్డు కొనుక్కుంటాడు. దానిలో ఆ కుటుంబానికి, మీ కుటుంబం నా కోసం త్యాగం చేసింది, నాలాంటి అనేక మంది ప్రజల కోసం త్యాగం చేసిందని చెప్పి ఆయన వాళ్ళకి లేఖ రాస్తాడు. ఆ వ్యక్తి చనిపోయిన రోజు, ఆ వ్యక్తి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైన రోజుల్ని కనుక్కుని వాళ్లకు తప్పనిసరిగా లేఖ రాస్తాడు. అతను ప్రతి ఏడాది దాదాపు 3,000 నుంచి 5,000 లేఖలు రాస్తాడు. తన జేబులోంచి ఖర్చు పెట్టుకుంటాడు. పెద్ద అమౌంట్ మనలాంటి వాళ్ళకి అనిపించకపోవచ్చు, కానీ 12,000 నెలకి జీతం వచ్చేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఫోటో మనకి పక్కన కనిపిస్తోంది బాక్స్లో. ఆ వ్యక్తి ప్రతి ఏడాది 3,000 నుంచి 5,000 లేఖలు రాయటమే కాకుండా 20,000 మంది అమరవీరుల జాబితాని తన దగ్గర ఉంచుకున్నాడు. వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ అడ్రస్. అంటే ఎంత సామాన్య వ్యక్తి సైనికుల గురించి ఆలోచిస్తున్నాడన్న భావన వస్తే సైనికుల ఉత్సాహం, సైనికుల కుటుంబాల ఉత్సాహం చాలా పెరుగుతుంది. తమ ఆప్తుల్ని యుద్ధరంగంలో కోల్పోయినటువంటి సైనికుల కుటుంబాలకు అతను ఊరటనిస్తుంటాడు. దాదాపు 20,000 మంది డేటాబేస్ అతని దగ్గర ఉంది. సామాన్యమైనటువంటి సెక్యూరిటీ గార్డ్. అతని దగ్గర ఉన్నంత డేటా సైన్యం తర్వాత మరెవరి దగ్గర ఈ దేశంలో లేదు. నెలకి 12,000 మాత్రమే ఆయన జీతం. కానీ ఒక్క జీవితానికి ఒక్క పనిని ఎంచుకున్నాడు. నేను సైన్యంలో చేరలేకపోయాడు, సైన్యంతో పనిచేస్తూ, సైన్యంలో పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్లకు నేను నా తరఫు నివాళిని అర్పిస్తాను అని ఇతను దాదాపు 20,000 మంది సైనికులకు ఇప్పటి వరకు, సైనికుల కుటుంబాలకు లేఖలు పంపించారు. ఒకానొక సంఘటన చెప్తారు. ఆయన దగ్గర ఆయన నుంచి లేఖ వచ్చిన తర్వాత ఒక సైనికుడు, చనిపోయిన సైనికుడి తండ్రి అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతన్ని కలిసి అతన్ని కౌలించుకుని అతను కన్నీరు పెట్టుకుంటాడు. నా కుమారుని నువ్వు గుర్తుంచుకున్నందుకు, నువ్వు అతని గురించి మాట్లాడినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలని చెప్పి కావులించుకుంటాడు. అంటే ఇలా అనేక మంది జీవితాలను ఒక్క పోస్ట్ కార్డు ద్వారా, తన చిన్న ప్రయత్నం ద్వారా స్పృశిస్తున్నటువంటి జితేందర్ నిజానికి సామాన్యుడా అసామాన్యుడా అది మనం నిర్ణయించుకోవాలి. చూడడానికి చాలా చిన్న అవును, చిన్న పనిలా అనిపించవచ్చు, కానీ 20,000 గుండెలను కలిగాడు. గొప్ప పని. ఇటువంటి అసామాన్యులు ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. ఇటువంటి అసామాన్యుల సజ్జన శక్తిని పెంచడం కోసం, సమాజం కోసం మనం పనిచేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలకు సంబంధించి అలాగే ఒక అసామాన్యుని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.